హాయ్ గైస్, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఎనాలా హోమ్స్ పార్ట్ 3 మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ 3 చూడాలంటే ఫస్ట్ 2 పార్ట్స్ అయితే చూడాలి తప్పకుండా, లేదంటే కొన్ని సీన్స్ అనేవి అర్థం కావు. స్టోరీ ప్లాట్ అనేది మూవీకి చేంజ్ అవుతుంది, బట్ క్యారెక్టర్స్ ఎవరు ఎందుకు అనేది తెలియాలంటే ఫస్ట్ 2 పార్ట్స్ తప్పకుండా చూడాల్సిందే. అండ్ సెకండ్ మూవీకి ఈ మూవీకి చిన్న ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇంకా ఈ మూవీ పార్ట్ 3 ఎలా ఉంది అని అంటే నచ్చలేదు అసలు. పార్ట్ 1 లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వల్ల స్లోగా ఉన్న ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పార్ట్ 2 మాత్రం చాలా బాగుంటుంది. ఈ పార్ట్ 3 అంతా స్లో డ్రామాతో ఎందుకు అనేలా ఉంటది. నాకైతే మూవీ స్క్రిప్ట్ చాలా వీక్ గా అనిపించింది. ఫ్రాంచైజీని ఎక్స్పెండ్ అయితే చేయొచ్చు, బట్ ఇలా వీక్ స్టోరీ అంతా అంటే ఇలా వీక్ స్టోరీస్ తో రావడం అనేది వేస్ట్ ఆఫ్ టైమ్. నాకైతే ఫస్ట్ 2 పార్ట్స్ చాలా బాగా అనిపించింది ఈ మూవీ చూసాక. పార్ట్ 1 లోనేమో ఎనోలా హోమ్స్ మదర్ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. తనని ఎనోలా హోమ్స్ ఎలా ఫైండ్ చేసింది అనేది స్టోరీ ఉంటుంది. ఇంకా పార్ట్ 2 ఏమో మన ఎనోలా హోమ్స్ సొంత డిటెక్టివ్ ఏజెన్సీ అనేది పెట్టుకుంటుంది. ఒక చిన్న పిల్ల తన సిస్టర్ మిస్సింగ్ కేసుని ఎనోలా హోమ్స్ కి ఇస్తుంది. అయితే దాన్ని ఎలా సాల్వ్ చేసింది అనేది పార్ట్ 2 లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఎనోలా హోమ్స్ తను లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది ఒక టౌన్ లో. అయితే మన హీరోయిన్ కి పెద్ద మనిషిగా వాళ్ళ బ్రదర్ అయిన షెర్లాక్ హోమ్స్ వస్తాడు. అదే పెళ్లిలో షెర్లాక్ హోమ్స్ ఏమో కిడ్నాప్ అయిపోతాడు. అయితే షెర్లాక్ హోమ్స్ ఎందుకు కిడ్నాప్ అయ్యాడు, ఎనోలా హోమ్స్ వాళ్ళ అన్నయ్యని ఎలా సేవ్ చేసింది అనేది షెర్లాక్ హోమ్స్ మోడ్ లో వెళ్తుంది. కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ చాలా ప్లేసెస్ లో బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే మూవీలో డిటెక్టివ్ వే కన్నా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మెయిన్ ప్లాట్ మిస్టరీ డ్రామా సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఎక్కువసేపు ఉండడం, షెర్లాక్ హోమ్స్ ఉన్న తన ఇంటెలిజెన్స్ షో చేయకపోవడం ఈ మూవీకి మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఎనోలా హోమ్స్ ఫ్రాంచైజీని చూడడానికి లేదా ఎర్విన్ కోసం అయితే పేషెన్స్ తో చూస్తాం అనుకుంటే చూడండి. లేదు అనుకుంటే మన ఛానల్లో మిగతా మూవీస్ రివ్యూస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.